గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబు హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరో సర్ది చేయకుండా నేను చూస్తాను. కాస్త ఈలోగా తింది కనరా. నా సంగతి సరే, బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చాను రా. అయితే సరే. అమ్మో అమ్మో, ఎన్ని బొమ్మలు, ఏనుగులు, గుర్రాలు. ఈ బొమ్మల కోసం పొద్దున్న నుంచి ఒకటే ఏడుపో. ఆడుకో నాన్న ఆడుకో. ఈ బొమ్మలన్నీ బాబుకేగా? అన్ని బాబుకే. అయితే సరే. ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు, ఏనుగమ్మా. ఈ పూటైనా కాస్త కడుపు నుండి అన్నం తిన్నావా? అయ్యో, వీడు తిన్నిస్తానా? పోరు పెట్టి ఏడుస్తుంటే అన్నం ఎలా సహిస్తుందండి? అప్పటికి దిష్టి కూడా తీశాను. అయితే ఇంకేం, వాడు ఎవడు కానీ బాబు నా చేతికి చవకాస్తాను. పర్వాలేదు, నేను చూస్తానుగా. అయితే సరే, జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదు. పర్వాలేదే, మీకు పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే. అంటే మీరు పిల్లలు కూడా అన్నమాట. ఏమండి, మీ కాకమ్మ ముసుగు తన్ని పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోల పాడతారా? లాలపోసి జోలపాడే నా కాకమ్మ కరువైపోయినప్పుడు ఏం చేయమంటావు? అయ్యో పాపం. అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త మీ కాకమ్మ రుచిగానే వండుతుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు, బాబుకు బొమ్మలు తెస్తారు. నేను మీకేమవుతాను? నువ్వా? నాకా? ఉడికి దీపం ఏమవుతుంది? దీపానికి వెలుగు ఏమవుతుంది? అదే నువ్వు నాకు అవుతావు. అయితే సరే. విగ్రహం వచ్చింది బాబు. ఎక్కడి నుంచి బాబు? అన్నయ్య. అంతా కులాసాగా ఉన్నారా బాబు? అన్నయ్య వదిన శోభను తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నా. అమ్మాయి శోభ, శోభ. ఇదిగో అమ్మా, నీ అమెరికా ప్రయాణానికి కావాల్సిన పాస్పోర్టు వగైరా వగైరా కాగితాలన్నీ. అబ్బో, త్వరగానే వచ్చేసాయే. సరేలే, మూల విరాట్లకు ముడుపులు చెల్లించి చిల్లర దేవుళ్ళకు అర్చన చేయించి ఇలా అంచెలంచెలుగా అందరినీ తడిపి మనం దశావతారాలు ఇస్తే గానీ ఆ కాగితాలు మన చేతికి రాలేదు. ఎడం చేతో ఎక్కడో పారేసుకుని మర్చిపోక కుడి చేతో భద్రంగా దాచుకో. ఓకే డాడీ. ఇవి అమెరికా వెళ్లాల్సిన జాడీలు రా, ఇక్కడే పగలగొడితే ఎలా? ఏంటి మమ్మీ, చూడమని కొడుకు ఏ పని చేయనివ్వకుండా నా ప్రాణాలు తీసేస్తున్నాడు. అమ్మమ్మ నేర్పిస్తున్నావా? లేదు మమ్మీ, డాడీతో ఆడుకుంటున్నాను. జాడీలతో ఆడుకుంటే పగిలిపో. అసలే మన అమెరికా వెళ్ళేది ఇమ్మనంలోనేనా? అవును. అయితే మరి ఇమ్మనంలో చింతక పచ్చి తీసుకొస్తా.
తీసుకెళ్తే ఈ వాసన ముక్కు మూసుకుని యూ పాత చింతక పద్ధతి గెట్ అవుట్ అని మళ్ళీ విసిరి పడేస్తా. అప్పుడు అమ్మమ్మ అయ్యో కింద పట్టడం, అయ్యో కింద పట్టడం, నువ్వు ఒకటే బాగా వసపోసి పెంచావు. చూడు ఎలా మాటలు నేర్చుకున్నాడు. వెళ్ళి ఆడుకో. అమ్మమ్మ డాడీ జాగ్రత్త. ఈ అల్లరి రోజులు విడిచి మమ్మల్ని ఎలా ఉండమంటావే? అందుకే మమ్మీ మిమ్మల్ని కూడా రమ్మంది. ఇది మరీ బాగుందమ్మా. మీ ఆయన భార్య బిడ్డలను ఎప్పుడెప్పుడు చూద్దామని తహతలాడిపోతుంటే వెంట ఈ సతి మొదలు కూడా ఎందుకమ్మా? ఆయన తహతలాడేది నా కోసం కాదు డాడీ. ఇదిగో ఉన్నాడుగా ముద్దులు కొడుకు, నో షుగర్. వీడంటూ పుట్టకపోతే ఆయన గారు ఆ దేశంలోనే ఉండి నెలకు ₹1 ఖర్చు పెట్టి ఓ ఉత్తరం ముక్క రాసి పడేసి ఇంతే సంగతులు అనేవారు. ఎవరైనా అంతేనమ్మా. ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఆ మూడో ప్రాణి ఈ ఇద్దరికి ఆరో ప్రాణమై కూర్చుంటుంది. రేపు నువ్వు మాత్రం నీ ముద్దుల కొడుకు దూరం అయితే ఉత్తరం ముక్క కాదు, రెక్కలు కట్టుకుని ఎగురొచ్చి వాడి ముందు వాళ్ళు. అమ్మో, బాబుకు దూరంగా ఉండడమే మై గాడ్. ఒక్క క్షణం కూడా ఉండలేను బాబు. అవును, అడవటం మర్చిపోయాను. వాసుకు జాబు రాశారా? టెలిగ్రామే ఇచ్చాను. బాబాయ్కా ఏమని? రేపే బయలుదేరి వస్తున్నామని. అబ్బా, ప్రయాణానికి పట్టుమని 10 రోజులే లేదు, మధ్యలో ఇదే సిల్లి మజిలియా. నాకు బోల్డని పనులున్నాయి బాబు. ఎన్ని పనులున్నా బాబాయిని కూడా చూసి వెళ్ళడం ధర్మం. వాట్ డాడీ, మేమేదో అమెరికాలోనే పాతుకుపోతున్నట్టు. చూడు, ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ దగ్గర 10 రోజులు ఉండి వెళ్తారు, సరేనా? అది కాదమ్మా, నువ్వు వెళ్ళేదేం పక్క ఊరా, పరాయి దేశం. తమ్ముడు కూడా నేను ఒక్కసారి మనసారా దీవించి పంపితే మాకు సంతృప్తిగా ఉంటున్నామ్మా. అవునమ్మా, నాన్నగారి మాట కాదనుకో. ఆల్ రైట్, మీ ఇద్దరు బలవంతం చేస్తున్నారు గనక మీ తృప్తి కోసం అక్కడికి వస్తున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఉండమని బలవంతం చేస్తే నేను అక్కడ ఉండను. ఐ వోంట్ స్టే. ఆ వాతావరణం, ఆయన పద్ధతులు, ఇలా వెళ్ళడం అలా వచ్చేయడం. ఓకే ఓకే. నమస్కారం బాబు. నమస్కారం. రామయ్య, వాసు ఎక్కడ? షికార్కి లేరు బాబు, ఇప్పుడే వచ్చేస్తా. వాట్ ఎ ఫన్నీ మ్యాన్. మనం వస్తున్నామని టెలిగ్రామ్ ఇచ్చినా ఇంత నిర్లక్ష్యమా? ఓ, మోస్ట్ అన్పార్డనబుల్. అదేమిటమ్మా, ఏ అవసరం మీద ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎస్, యు ఆర్ కరెక్ట్ మమ్మీ. అలా బయటికి వెళ్ళి క్లబ్ లో పీకల దాకా తాగొస్తారు. ఏమిటమ్మా మాటలు? బాబాయిని అలా అనొచ్చా? వా డాడీ, మీ తమ్ముడంటే ఎందుకో మీకు అంత అభిమానం. కాంట్ ఈవెన్ ఫేస్ ది ఫ్యాక్ట్స్. బాబు, అటు ముడుకోకు. ఏ వాటిని దాటితే ఆ పాడలు వాటి నీకు కూడా వస్తుంది. కొంచెంసేపు ఆడుకుంటా మమ్మీ. చెప్తుందే కదా, పడే ఆ. పడేయమంటే. మమ్మీ చింతాతి అయినేనా? చింత కాలేదు, చింత కాలేదు. పదా. చింతాతియా చింతాతియా. తమ్ముడు, అన్నయ్య, శోభ కూడా అమెరికా వెళ్ళిపోతుందా? పిచ్చివాడు. ఏది ఆపగలిగాం కనుక ఇది ఆపడానికి. ఏ గువ్వ ఆ గుడికి చేరాల్సిందేగా. అవునన్నయ్య, అదే నిజం. అందరికీ ఏదో గూడంటూ ఉంది. కానీ గువ్వలేని గూటిలో గుండెలు అరచేతిలో పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడు నేను ఒక్కడిని. వాసు, దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు. అతనికంటే మనమేనయ్యిందా? మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నాం. అన్నయ్య, శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉందే, ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా చేయగలిగిందే ఉంది. అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉండట. ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే. దాందే ఉండలే అన్నయ్య, మీ కూతురి యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయా? ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు. అవే మాటలు. అన్నయ్య, వదినతో చెప్పి శోభకు దిష్టి తీయించు. పోయినసారి చూసిన దానికంటే కొంచెం ఒళ్ళు చేసింది. బంగారు బొమ్మలాడింది. అవే కళ్ళు, అదే నవ్వు, ఆ చిరుకోపం.
డాడీ డాడీ ఒకసారి ఇలా రండి. అన్నయ్య అమ్మాయి పిలుస్తుంది వెళ్ళు. క్షేమంగా వెళ్ళిన తల్లి, నువ్వైనా ఏ దిగులు ఏ బాధ లేకుండా దీర్ఘ సుమంగళివి కలకాలం వర్తిల్లమ్మా. అర్ధరాత్రి ఇంకా నిద్రపోలేదు. కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడకముందే రాత్రులు తెల్లవారిపోతుంటాయి. వాసు, చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెరుపుకుంటే నీ జీవితం ఏం కావాలి? మా మనసులో ఎంత బాధపడతాయో ఆలోచించావు. నాకేమన్నా మనసును చంపేసిన మనిషిగా చాలా ఆయుషిచ్చాడు ఆ భగవంతుడు. సరే గాని లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితంతో పోరాడలేక విధితో రాజీ పడలేక సతమతమవుతుంది. కన్న కూతురు పెరిగి పెద్దదై పెళ్లి పేరెంటం చేసుకుని ఈనాడు సంతోషంగా భర్త దగ్గరికి అమెరికా వెళుతూ ఉంటే ఆనందంగా చీరసారే పెట్టుకుని మనసారా ఆశీర్వదించలేదు నికృష్ట బ్రతుకుతుంది. మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? మమ్మీ నేనెవరి కూతుర్ని? నిజం చెప్పు, నేనెవరి కూతుర్ని? ఏమిటి అర్థం లేని మాటలు కలవరిస్తున్నావా? అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? ఎందుక? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. ఇన్నాళ్ళు అబద్ధాలాడి దాగుడు మూతలాడారు. ఇప్పుడైనా నిజం చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే ప్లీజ్. ఏమండి ఏమండి, శోభకు కొంత నిజం తెలిసిపోయింది. ఆ లక్ష్మి ఎవరు? నేనెవరు బిడ్డను? ఏమిటమ్మా కన్న తండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్న? బాబాయ్, నేనేం పసి పాపను కాదు మాటలతో మరిపించడానికి. ఐఎమ్ నాట్ ఎ చైల్డ్. నిజం చెప్పండి, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మాట్లాడరే. నా పుట్టుక అంత అపవిత్రమైందా? నా తల్లి కడుపున పుట్టిన బిడ్డన కన్న కూతురని చెప్పుకోలేనంత పాపించిదా? పచ్చగా బ్రతుకుతున్న కులహీనురాలా కులట! శోభ, నీ తల్లి పులట కాదమ్మా కులదేవు, పతిత కాదమ్మా పరదేవ. నా జీవన జ్యోతి. నేను ఇంకా బ్రతుకున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకొట్ట విషయం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే అది నీకోసమమ్మా, నీకోసం. అవునమ్మా, నువ్వు నాకు లక్ష్మికి పవిత్ర మాంగళ్యానుబంధ ఫలితంగా పుట్టిన బిడ్డ. అవును, వాసు నీ కన్న తండ్రి. అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను? అదంతా ఒక పెద్ద కథ అమ్మా. ఏ కవి కల్పించలేని యథార్థ జీవిత కథ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వామిని గురించి కలలు కనేవాడిని, కావ్యాలు రాసేవాడిని. నువ్వు బెదిరిస్తే భయపడదాం అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. నాటకంలో పోర్షన్ ఇవ్వకపోతే ఎవరైనా ఇచ్చిన అక్షరాల పడకం. చాలా మంది చదవరు. సారీ, చాలా మందిని చూసాం.
రాజు ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపులు ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోషణ? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కలనితమాయగా కోరిక తీరగా కథానాయక నేనేగా నేనేగా రాసుకున్న కథానాయక ఇలాగే ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిత్తమిత్తలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా నీ నాటకం రక్తి కట్టేలా లోలో నాకు ఈ నాయకే వద్దు, ఈ నాటకం వద్దు. మీ ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం రాదు. నీ దండం పెట్టండి. లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను, ఇంకా కింద అరే హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కూడా మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొడితే చచ్చిపోతుంది పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ, ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్లు, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావన్నమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా 2వ ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి 3వ ఘట్టమా? బుక్కులు. అరే చెమిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే నా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేశాను? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసేవా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9 9 తెచ్చానట. మీకు వాటం కదా, మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెధవా, లెక్కే. మా అబ్బాయిని పెట్టి కోణ మాత్రమంటావా, మా ఆవిడ పెట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఒరే బెండకాయ లెక్క ఎవరికి ఇచ్చాను? నాకండి. ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంటిల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి. తులసి, ఈ వేళ ములక్కాడ పులుసు, బెండకాయ ఈగులు. ఏమండి, మీరు పిల్లలకి చెబుతున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదిన నేర్చుకున్నాను.
అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్చుకున్నానని రాదు. అమ్మమ్మ ఎంత మాట, దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఆ, ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, బ్రతుకు తెరుగు తెలుస్తుంది. సర్లేదు, ఈ పండగకైనా పట్టు చీర కొని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాసేనే శ్రీకారం నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదేనే. రాదులేండి, చంపడం. జానకి, జానకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాకి. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కాదు అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కోడలివి బావిడి పొద్దుకేదాకా పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైతే సిగ్గుపడాల్సింది, మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. అవునమ్మాయి, ఏదో పిఏ దాకా సతిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడవబట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తా నేనే ఏదైనా రానికొచ్చేది. నేనే ధర్మపిండ పిండలేదే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడి ఉద్యోగం మానే. ఏమిట్రా మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి సన్నీళ్ళు సహాయం అనేది సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి వాళ్ళు చూసుకున్నారు అందరిని వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసారం రాజ్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రహస్యం? ఇన్నేడు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. తేడా రాసు ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు అర్థం రాసిన అందులో అంతే ఉంటుంది. ఏమిటి పాండురంగారావు గారు, పొద్దునే పట్టి మంచం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తమిళనాడు వచ్చేసావు? వరగంట ముందు రావాల్సిందన్నా, నేను లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నావు, ఎంత తేలికైపోయిందో. అదేం లేదు, గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది డెలిట్ ఆఫీస్ కోసం జరిగింది. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవారం మేం చేశాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాసు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపడలేదు. అది సరేది, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా చిక్కిపోయావి? వాళ్ళు ఏం పెట్టే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు, ఏముంది ఆయన అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటో? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి, అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్కాంతం మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసిన వీళ్ళు మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు, ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు. ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు, నేను రాయవలసినవన్నీ రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీర ఎలా ఉన్నా నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకు ఎందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాను. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మావాడేందుకు అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. అంటే శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావు అనమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం.
మా తాతయ్య గారు ఎప్పుడు ఈత రాదు. గోదావరి దాటి ఈత రాదు. నాదు బాబు ఇప్పటిదా నాదు బాబు ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం ఏంటి? పంపిస్తాను గుర్రానికి తలిచేమేమో దండండి బాబు నీ బండి ఎవడెత్తారా తాతయ్య గారు బండి పంపరు బాబు ఎవరు తాతయ్య గారు బండి పంపించారా ఇప్పటి అరే బాబే బాగున్నా తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట సారా రాజేంద్ర బాబు ఎక్కడే ఎక్కడ అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవయ్యా. ఏంటది ఆయన ధర్మరాజు ఏంటది రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకీసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదా నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా నేను అవుతాను కదా రే బాబే నువ్వు పోనీ ముందు పోనీ ఎంత అందంగా ఉందరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడవరా? ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే ఇదిగా వెళ్ళి ఇది 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 తొందరగా కానివ్వండి మరి మళ్ళీ కాయ చేస్తాలే సాయంత్రం ఆడుకోవడానికి వస్తారుగా తోటలో కాయకు వచ్చారా మరి ఎక్కడ మరి ఇంకా గెలి మణిపోతాను అయ్యో గేదె పడిపోతుందా? అయ్యో ఎవరు ఏమిటి దామాది దామాత దామాది ఒకసారి అవ్వాలా ఎందుకు ఎందుకంటే సావిత్రి నా పేరు సావిత్రి కాదండి వరలక్ష్మి నీ పేరు వరలక్ష్మి కదా చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత జడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముద్దొస్తున్నావో నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరో లేదా బాబా నేనన్నా అనేస్తున్నా ఎంత ముద్దొస్తున్నావో ఏ జాగ్రత్త మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను జాగ్రత్త ఆ మాట మాత్రం అనక నాకు అసలు ఈత కూడా రాదు మమ్మల్ని అయితే కొట్టాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటానంటే ఎక్కడ లక్కమా ఓ లక్కమా లక్కమా చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం తీసుకోండి తీయగా ఉంటాయండి నీళ్లు మరీ సిగ్గుపడతారేంటండి లక్కమా లక్కమా నీకు ఇదే ముద్దంట మన మామిడికాయలు బాబు నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కాడ ఉంటే ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారుండే ఇవాళ సోపకాయ పడ్డారుండే చచ్చా అల్రముక భలేవాడివే తాత ఏ శుక్రవారానికో శనివారానికో కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు కోసిన కాయ చేతిలోనే ఉంది ఆయన్ని అడగొచ్చుగా ఏటయ్యా నువ్వా అయ్యో రామా నువ్వు చూస్తాడు తాత ఎక్కడైనా దొంగని ఒప్పుకుంటాడేంటి కనపట్టల్లా దొంగ కోళ్ళు వచ్చే రకం ఏం పెద్ద మనిషివయ్యా చేసింది దొరబాబు వేషమా చేసేవి దొంగ తరాలా చచ్చా బుద్ధుండక్కలేదయ్యా ఏదోలే తాత పాపం కుర్రతనం తెలియక చేశాడు నువ్వు మరీను చూడండి తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి మా తాత చాలా మంచివాడు ఏమనుకోడు ఇచ్చేయాలి మరి వస్తాను తాత ఆగు పాప, పద పోలీస్ స్టేషన్ కి. నేనా ఎందుకు నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా నా పోల్డని పనులున్నాయి పోనీలే బాబు తమ తప్పు తెలుసుకున్నారుగా ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు ఫిర్యాదులు ఎందుకు బాబు ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఎందుకు ఇస్తాం మరెవరు బాబు నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు దండాలండి తప్ప క్షమించండి బాబు కూపడు బాబు అయ్యో కూపడానికి కుర్చీలు లేవే ఒరే ఎక్కనా కూపనా కుర్చీలు పట్టుకోండి రోయ్. ఏం పిల్ల? శ్రీలక్ష్మి శ్రీలక్ష్మే. అవును, నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా, చెట్టు దిగుతుండగా కూడా చూసావా? అబ్బాయి మీరు చెట్టు ఎక్కలేరు ఎక్కించినా దిగలేరు కూడా అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యో నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు
కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం? అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు, 4 కొబ్బరికాయలు పెట్టుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాల్లో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడినా ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. ఓ ఓ అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మ వచ్చి రాళైంది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కిందలో దాక్కుని సంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించి నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిట్టి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దునే ఉన్న తెలివితేటలని వరకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే తెవటం. రారా అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అచ్చనంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలో తిరుగుతుంది. ఒకటే ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు, ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే, అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి, ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. మన పేర్రాజు గారి మనవడు ధర్మరాజు. రాజు గారికి అస్తమనం ఉన్నట్టే. మీకేం తెలుసు కనుక ఇది తెలియడానికి. దూరం కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య, నేను ఏం ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళంటున్నావు. అమ్మాయి, నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకు నీకు. నోరు మీద రాధా. నేను చూసే నేను నడవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు, నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ, ఇలారా. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి? బాబు, మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. వాసు వాసు వాసు, ఏంట్రా? నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. ఈ టాపిక్ నో సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపోతలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే? సరే, రా. ఓకే. బ్రదు, ఇస్తే గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలక్కడ పంపించు. ఇగో ఈ కొబ్బరికాయలన్నీ మావే, ఆ డొక్కలు లేవు అవి కూడా మావే. ఎలా చెప్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఎట్లా ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి, పనిచేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేకపోతే అంతే. అంతేనా? అంతే అంతేనా? అంతే. ఒరే సింహాచలం, రారా. వెళ్ళరా తాతగారు. వీణ్ణి ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో, వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చితేనే నేను పెళ్లి చేసుకునేది, లేకపోతే బుడి బుడే. వచ్చారా? ఏమే పెళ్లి వారు వచ్చారే? నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఒట్టు పొడుగు వర్చస్సు
మా లక్ష్మి అదృష్టవంతురాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడు మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాదబడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు, రండి రండి. వెళ్ళరా. రండి బాబు. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ 7 గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే. అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకురావే. వెళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏనా వచ్చాది? అది వచ్చా? అయితే వాడోడు వాడు. బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా, రామా, ఇదంతా నీదే, ఇదంతా నీదే. అయ్యో రామా, పులిరాజు దైవమా. రామా, ఎవరు చిన్నామనుకున్నాయనా? రామా, రామా, ఆ కన్ను కొట్టించితే నా తెల్లవా? రామా, రామా. అచ్చమ్మాయి వచ్చి కొంటే మెల్లకన్నదేం లేదు. ఈ నూరికి బెదరగొట్టింది. రాదు. అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఓర్వసే కావచ్చు, నాకు ఒక పత్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే శుద్రాకారుడు. అబ్బో ఎంత చక్కటి చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగున్నట్లేదు. ఏది అదే ఉండేది కట్టబట్టారా? ఏమో తీసుకున్నా. ఇదొద్దు బాగా తెలుసుకున్నా. కొనేది లేదు, పెట్టేది లేదు, కానీ అదెట్టా ఇదెట్టా అంటూనే లాగించేస్తున్నావు. రాలేవయ్యా, 20 సరుకు పెట్టేసరికి వీలుతున్నాడు. 20 సరికా
ఓలమ్మా నువ్వు పొగ పొగ పైకి తగ్గి పెట్టారమ్మా ఏమమ్మా తల్లి ఈ బేరం ఒక్కలేరు రండి బాబు రండి రండి బాబు దయచేయండి మళ్ళీ ఎందుకు వచ్చా ఏ రాకూడదా ఏమి మీ కలెక్టర్ బాబు గారు వచ్చినట్టున్నారు కలెక్టర్ అయితే ఎవరు గొప్ప ఊరు గొప్ప ఆ కలెక్టర్ గారా మీ బావగారా అవును మైసూరు పాకం కదా చూడు ఎవరు కలెక్టర్ గారు వచ్చారు అయ్యి బాబా కాడు చూడలే మా కలెక్టర్ రా ఏమిటా ఇది ఎవరు చెప్పారు మీతో కలెక్టర్ అని ఆ కళ ఆ దచ్చ ఆ టీవీ ఏదో చెప్పాలా బాబా కెడుతున్నాడు బాబా కెడుతున్నాడు వారానికో సంతట బాబా ధరలు అటు ఇటు అవుతాయి పిల్లలు కలవడం ఇదికున్నట్టు బాబా కలెక్టర్ని కాదయా కలెక్టర్ని కాదు దండాలు బాబా తమరు సంతకు వచ్చారేంటి ఈ కలెక్టర్ గారు తెలుసా కలెక్టర్ కాదయా మా ధర్మరాజు గారు నేస్తాం మొన్న పట్టణ నుంచి వచ్చారు తో సహా పావులు మెచ్చుకున్నాయా ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుబాబు అపచారం చేశారా లేదండి అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి ఆశ్చర్యంగా ఉంది దండం పెడుతున్నారు పాలు కూడా పోస్తున్నారే మరి ఇంకా ఎందుకంటే వీటికి బాగా అదేనండి నాకు తెలియడం లేదు మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారు అనుకోండి దాని గురించే పర్వాలేదు ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో ఇప్పుడు కూడా వెళ్ళలేదు చూడండి వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా మీరేం భయపడకండి నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా భుజం పాత్ర ఉందండి ఒకటే బుట్టుకుంటుంది అందుకే వదిలేయండి నాగుపోయాం కదండి సన్నజాజులు చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా తప్పైపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి మరి చేసుకోవాలి మరి నా చూడని నేనే నమ్మలేను నా లక్ష్మికి ఇంత అదృష్టమా మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారి పుత్రం రాస్తాను నాన్న ఏమ్మా ఏంటమ్మా బాబు తీసుకుని ఏడుపురే ఉత్తరం రాయమంటారు అదేమిటి బాబు ఆడపిల్లవాళ్ళం ఆ బాధ్యంతా నాకు నేనే రాస్తాను కానీ చూడు బాబు మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు ఆ పని పాట తెలుసునుకో కొంచెం అల్లరి కాస్త చిలిపితనం అప్పుడప్పుడు ఎక్కువ అంటారు అవునా అంతే బాబు అంతే అయినా ఆ దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు ఎటొచ్చి చదివే పెద్దగా చెప్పించలేకపోయాను మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు దాందే ఉందిలేండి చదువు కంటే సంస్కారం ముఖ్యం అయితే ఇంకేం బాబు శుభం
లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ బుడ్రమే కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయలే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వ్యర్థ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరేలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చో కూర్చో, పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? చాలా కొట్టగా ఆ రోజు ఎప్పుడు ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి. మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట. కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనమాట. పెట్టుకో కళ్ళ చూడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడుతుంది. అయితే అంటే అది ఏం చేసేది? చెప్పాలేమిటి? నువ్వు మొత్తం తక్కువ చేసావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వ పరిచయం లేకుండా నేను పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదారా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించరా? లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా.
అయ్యో మీకెందుకు అత్తయ్య శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే సింగురంగాన్ని మహారాణిగా కూర్చున్నావు? అది నడుకోలేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైక వాళ్ళ మీద పాపం ఎవరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అత్తయ్య కాఫీ బాబు నేను. ఓ అదే ఆ సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే? ఇంత బాలేదా? బాలిన పొద్దెక్కితే గానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా? లేదని అమ్మ ఆ సంగతి దానికేం తెలుసు. పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మాయి. వెళ్ళి అమ్మని అడిగాం. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిక్కులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది బిడ్డలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. వేరే నీడు వెధవ ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అల్లరి చేస్తాడు కదా అని చేసుకున్నావు. వాడి మీద ఏం కూడా వాడడం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టం కానిపోయింది. ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. అలాగా సరే ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే గిరిపుట్టు గిరిపుతుంది. కుదరలేదు అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలుపు గిరిపుట్టు గిరిపు అవి ఎవరెత్తలు కూడా ఎవరెత్తలు. మీరే కదండి అడిగి పప్పా కదరా పప్పా పప్పా ఇది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకున్న టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి ఆ రోడ్లో చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబాయ్ వెళ్ళిపోయి నడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న. వచ్చేటప్పుడు నీకు అటేం చూస్తావు? ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా, ఇలా సాలి సాలిన బట్టలతో వీధిలో నిల్చోకూడదమ్మా. దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమ్మా. వాట్ నాన్సెన్స్. నా ఇల్లు నా ఇష్టం. మధ్యలో అడగటానికి ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కకు చింతపండని. చెట్టా అంతవరకు వచ్చావు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిలువు వదిలించేస్తుంది. నాన్సెన్స్ నాన్సెన్స్. నీ పొట్టా నువ్వును. గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కమాన్ ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల పిల్ల ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుసు ఉమ్ముసు డోకులుసు నిమ్మకాయలు పోచ్చు మామిడికాయ ముక్కలు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్లేదు, కాయలు కాయల పొలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో
వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు ఆ. కర్మ, కర్మ. ఏమండి? 10,000. ఎవరికండి కురివి? ఆవిడండి సెక్రటరీ. అంటే అంటే వాసు గారికి అన్ని పనులు చూసి వ్యక్తి అనమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి ఆ పెట్టుకునే దాన్ని నేను కాస్త ఒంటి నిండా గుడ్డ కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట తీగల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు చీ, 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 చీ. అలాంటి వారు పనికిరారనే అన్నగారు నామ్ శారీని పెట్టుకున్నారు. నా సారి ఏమిటి? అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. చాలండి మేము బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి అందుకని ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ అనుకున్నా, మీ ఊరు సంత అనుకున్నా. బాబా మరిది గారు మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న తలిచినాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అయ్యునామతి మండ నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో. మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయల? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. మా అమ్మ వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? వాడిని ఎండలో చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరిక లేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి, ఎవరికి ఒక మూల కుట్లో పట్టాను. డబ్బా 25 రూపాయలకండి. Don't worry, I'll show you the business matter. Yes, you're welcome. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెంచడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాటితో బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఇల్లు 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇందాక నుంచి చెప్తుంటాను. ఇదిగో 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఏమండి ఏమిటో? ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడుతాను. మీరు వెళ్ళండి. ఏమిటో? ఏమిటంటాయి? వెళ్ళా ఇంటికి వెళ్ళా. ఫుడ్ చూడుకుంటాను. మీరా? ఏమిటండి ఇంత పొద్దు పెట్టారు? మొద్దు చీకటి పడుతున్నారు. మొద్దు నిద్ర. ఇంకా అలా ఉంటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? నువ్వా? ఇదేమిట్రా కాలు నిలబెట్టి కూర్చున్నావు? ఆకలైంది. కాసిన మధ్య రావడం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా గ్లాస్ ఆయన అడుపులు ఎలక పరిగెత్తున్నాయి. ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావురా? శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. శుభకార్యమా? ఆ. ఎక్కడికి?
నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నామా? గుడికి వద్దా? గుడికా? ఆ. దేవుడు పేరు లేదు నీకు. గుడి కంటే నమ్మంట. నిజం చెప్పలేదు గిల్లేస్తా. అరే మధ్యలో నువ్వేంటా సరిగ్గా అలాగా? అవునా, నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో కట్టించుకుని హాయిగా గడపాల్సిన. హోటల్ ఏం కర్మ నీకు? మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం? ఒక్క రాత్రి ఏమో సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. ఏదన్నా పెట్టింది వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోజు రోజు అరేంజ్ చేస్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది. మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న చాక్ రాక ఇంత దూరం వచ్చారు. గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా వాస్తవం ఉన్న గుడేట అని మెలుడిగా చెప్పారు. అలాగా? అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళ పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి. అదే బావా రావా, గుడికి వెళ్ళాలని మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. ఏమండి వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బతివాలి ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎటువంటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయా. చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత ఇష్టో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధానికి ఎవరు లేరు భక్తులు రావడానికి? రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు, మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడికి ఇరుకవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం అంతా వెళ్దాం పదండి. కొలిసే అబ్బాయి చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. కుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉడికాయ ఓహో దంపతులు అయితే 116 విడిగా వెళ్తే ₹250 టికెట్ అన్నారు. అదే 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 గుడిరా ధర్మ. కొత్తగా కట్టారు ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేట్ పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తం 500 ఉండాలి. డబ్బుందే? డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఎటొచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి? అప్పుడు ఆయన కలుసుకుందే. కలవాలయా, ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూస్తామమ్మా. అదే నాన్న గుడికొచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా అలాగే పెద్దవారు. ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? పదండి 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 పదండి. ఏమిటోనమ్మా నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి దొల్లిపుకాయ? సరేలే 8వ నెల ఇది 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మాట్లాడదాం. లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు వాళ్ళెద్దరు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అభయ్య గారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ 750 మెట్లు ఎక్కాలి. ఆ పైన గాలి అని ఎరా కొండ మీద సర్లే ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి. నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తున్నాను. దిగంబరం వచ్చారో మీరు ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను ఏంటండి? మీరు రండి, మీరు వెళ్ళండి. టాటా రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? బాబాయ్ తాతయ్య అందరూ దిగ్గజేసి వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా టైం అవట్లా?
డొక్కారు ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ ఉమ్. ఓహో ఇదేనా గుడి ఆ. ఏమండి ఆ? ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల, మోడర్న్ డిజైన్. ఆహా. రా రా. నువ్వు సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో నేను వెళ్ళి దర్శనానికి ఇక్కడ తీసుకుంటాను. మాత సమస్త జగతాం మధుకైత భారే భక్తో విహారిణి మనోహర దివ్యము. అవ్వా అయ్యో రామా, ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ. మాత సమస్త జగతాం మధుకైత భారే భక్తో విహారిణి మనోహర. ఏమండి ఎవరి దిగంబర సన్యాసులు? వారు స్వామివారి భక్త కోటి వందల స్థానాలు పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. యాండి అటెక్కడికి? అయ్యో రామ. ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె రాకుమార్తె రాకుమార్తె. రాకుమార్తె ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనన్నమాట. మరి ఎందుకు అనుకున్నానంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదానివే. రామరామ అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిస్తున్నాయి వార్తను అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిస్తు పనే. కాదు కానేరదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. వెనక నరకానికి పడతావు. అబ్బా ఇది మహాపుణ్యం. ఏమండి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపించుకెళ్ళా. ఈ మేళానికి తోడు 100 రూపాయల. 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. నా మాట ఏమండి నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయలు ఖర్చు పెడతామిట. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఇవ్వచ్చు. ఆ మంచాలు చూడు, ఈ మంచాలు ఇవి ఆసుపత్రులకే తరపాలి. అవును బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఈజీ. ఓహ్ నమస్తే. You bloody rascal, come on, take him away. Come on, take him away. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అపశకునాలి. ముందు నిన్నుదనాలు పడు. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పని చేసి ఏమవుతుంది? సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. సీత బయట వర్షం వచ్చేటట్టుంది. ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారండి అమ్మగారు. అలాగా 1 2 3 4 5 కూర్చోండి. అదేటమ్మగారు మీరు పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే పవనం రాము వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబులు రండి.
ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి టీచర్ రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రి అడోయ్, నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని వెళ్తుంది. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చుని అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. సరే, వెళ్ళిపోవాలి మరి మీరు. నా కొట్రా తండ్రి భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడో కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడు రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి, గుడికి వెళ్ళద్దు. గుడ్డ గడిది గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు బుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనే తప్పు చేశానని. ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం, ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలతలే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళార్పడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా అప్పుడు. అవును, నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పోలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా బాగుంటే కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా, కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటెత్తి ఎగురని వెళ్ళకలా పడ్డాను. మాడు అదిరి 3 ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మంగా ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పనే. రాయండి. ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి? ఇంకోరా ఒకటే అల్లరి అల్లరి. అమ్మా, మరి మా జానికి ఎప్పుడు పడుకుంటుండే ఏ పని చేయకుండా? అమ్మని పేరు పెట్టి పిలిస్తే తప్పని చెప్పానా? చెప్పలేసుకో. చెప్పిన మాట వినకపోతే నేను నీతో మాట్లాడు. నేను ఏదో మాట్లాడుకుంటా. అమ్మా, అమ్మగారండి, అమ్మగారండి. నువ్వు చంపలు వేసుకుంటేనే. వేసుకుంటా పెద్ద చాలా ఇంకా వేసుకున్నా. మా బాబు బంగారు కొండ. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. బాబు, దేవుడికి దండం పెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నావా? తప్పు కాదు. దేవుడు దేవుడు ఎప్పుడైనా అమ్మ నాతో మాట్లాడకపోతే కొంచెం కోపడు. ఏమిటి అలా చూసి వేస్తావు? ఇంకో చెప్పి తినండి. తాతయ్య తాతయ్య నువ్వు ఏం తిన్నావు? నా మొహం తింటున్నాను రా. ఇదిగో మీ నాయనమ్మ ఓడొక్క పెట్టి ఇంకోడొక్క మాడుతుంది. నేను పెట్టబట్టి సరిపోతుంది నాయన, లేకపోతే మీ తాతయ్య బల్లలు కుర్చీలు కూడా తింటారు. అది కాన్నమ్మా, ఇక తాతయ్య ఇడ్లీ తింటే అక్కడ రాములారు గోలు తింటున్నారు. గోలు ఏం గోల్డ్ రా? రాములు ఈ గోలు, ఈ గోలు. రాములు వారు కోడి తింటున్నాడు రా. రా చూపిస్తా. ఏమిట్రా? రా చూపిస్తా. పడిపోతావురా. అమ్మా అమ్మా, నువ్వురా సినిమా చూపిస్తా. ఏం సినిమారా? రామాయణమే గోలు. ఇంత లేవు, నన్నే తప్పు పడమా. తప్పు చేసి నువ్వే చెంపలేసుకో. తప్పు కాదు. ఆహా, ఎంత అభిమానం! వాడిని అడ్డు పెట్టుకుని నేను అవమానిస్తూ ఇంకా ఈ నాటకం కూడా ఎందుకు? ఏమిటక్కాది, పచ్చివాడు ఏదో తెలియకన్నాడు. వాడికి తెలియకపోతేనే నువ్వు ఉన్నావుగా నేర్పడానికి. అబ్బా, కాస్త దానికి ఎందుకే ఇంత రాద్దాంతో. అయినా
అయినా నువ్వు మాత్రం ఏమిటి గోళ్ళు కత్తిరించుకుని రామాయణం మీద వెయ్యాలా మీ అత్తయ్య అనేది ఏమిటంటే ఇప్పుడిప్పుడే దేశం ఎందుకుంటూ ఉంది కదూ నువ్వు ఇటువంటి పనులు చేస్తే ఆ ధనలక్ష్మికి అజీర్తి పట్టుకుని ఎండిపోతుందేమోనని అంతే. అవును ఈ ఇంటికి నేను దరిద్రం ఆవిడ మహాలక్ష్మి అంతేనా ముష్టిదానికైనా హీనమైపోయిన నా బ్రతుకు ఏమిటన్నా మళ్ళీ ఏం జరిగింది? ఏమీ లేదురా, చేస్తున్న ఉద్యోగం మానిపించేసాం కదా, దాంతో పని లేక గోల్డ్ ఎదుగుంటాయి, అవి కత్తిరించుకుని రామాయణం మీద వేసుకుంటూ ఉంది. దాంతో ఒకటి రెండు మాటలు మూడో మాటతో మొహం ఉడుచుకుని వెళ్ళిపోయింది. ఎందుకు సిగ్గు లేకుండా ఆ కోపం కూడాను? అవును ఆ రెండో కోడలు మీ అందరి నెత్తి మీ దేవత ఎక్కువచ్చింది. ఇన్నాళ్ళు మీ అందరి చేత ఎన్ని మాటలు అనిపించినా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఈ రోజు నా కన్న కొడుకునే నాకు కాకుండా చేసి అవమానిస్తుంటే ఇంకా ఊరుకోమంటారా? ఎవరే నీ కొడుకు? వాడిని కన్నావే గాని వాడి ఆలనా పాలన ఏనాడైనా చూసావా? బట్టలు వెళ్ళిపోతాయని దూరంగా తోచావు. తల్లి పాలిస్తే అన్నం పోతుందని డబ్బా పాలు పెట్టావు. వాడి ఆకలి ఎరగందానివి, ముద్దు ముచ్చట చూడదానివి వాడికి తల్లివి నువ్వేలవుతావే. ఆ మహాలక్ష్మి పుణ్యం అంటూ తల్లి తండ్రి తానే లక్షణంగా చూస్తుంటే నేను అవమానించినట్టావా? ఇహ ఎవరి పుణ్యాలు పాపాలు నాకు అక్కర్లేదు. మీ మహాలక్ష్మి నా బిడ్డను పెంచడం అక్కర్లేదు. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల సరిగా అల్పాయిపు రావడం నేను సహించలేదు. ఏం కూర్చావు? మళ్ళీ ఆ కోతుకొచ్చావో? చీరస్తం జాగ్రత్త. నూరేళ్లు సలక్షణంగా బ్రతకవలసిన నా బాబు ఆ గొడ్రాలి చేతుల్లో పెరిగి అల్పాయిపు రావడం నేను సహించలేదు. ఏమ్మా అలా ఉన్నావు? నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. కాలు కూడా నిప్పుగా ఉన్నాయా? లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు ఏడుస్తుంటే నేను ఎలా వెళ్తాను? నాకు ఏడుపు వస్తుంది. నీకు ఏడుపు వస్తే అవతలికి వెళ్ళాడు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకీ ఏంట్రా నువ్వు అనేది? నీకు ద్రోహం చేస్తున్నా అంటావా, నీ సొమ్మురికి తింటున్నా అంటావా? ఆ రెండు చేయటం లేదని అంటున్నా. నా మేలు కోసం నువ్వు ద్రోహం చేసుకో. ఏమిటి అర్థంగా చెప్పవా? ఐఎమ్ ది బాస్. రే నా పెట్టుబడి వడ్డీతో సహా ఎప్పుడో వచ్చేద్దరా, కానీ నీకేం మిగిలింది? పెట్టి చాకరీ తప్ప. నాకు ఇస్తున్నా కదా ఏదో. ఇచ్చాను పెద్ద పోడి వాట. ఇంకేం లాభం లేదు, లాభాలు ఎక్కువైపోతున్నాయి, అజీర్తి వచ్చేస్తుంది. అందులో మా ఆవిడ ఏడాదికి పాపం ఇద్దరు పిల్లల్ని కనేస్తారు. అవన్నీ ఫుల్ స్టాప్ చేయడం కోసం మన లాభాల్లో మన తరగి 50-50%. ఓకే రాజు, ఐఎమ్ ది బాస్, నో ఒరే గిరి. ఇప్పుడు అందుకనే ఇదిగో నీకోసం కొత్తగా కొన్నాను, తీసుకో. కొత్తగారా? నాకెందుకు కొత్త కారు? Shut up! ఈ కారులో నువ్వు వదిలి గారు అలా అలా విహరించారంటే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ బగర్ ఇన్ దిస్ వరల్డ్. తీసుకోరా కీస్. లక్ష్మి, లక్ష్మి, చూసావా నీకోసం ఏం తీసుకొచ్చాను? కొత్త కారు. మన రాజు కంపెనీ తరఫున ప్రజెంట్ చేశాడు. కమా కమా కమా, మరి సరదాగా వెళ్ళి ఓ చిన్న డ్రైవ్ చేద్దారా? ఏంటిది? ఏం జరిగింది? ఏమిటి లక్ష్మి, ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు లక్ష్మి. గొడ్రాలిదా? అయితే ఇక లాభం లేదనమాట. సంవత్సరం జరగకుండానే మనకెంతమంది పిల్లలు కావాలో చెప్పు. ఇద్దరా, నలుగురా, ఆరుగురా? అది కాదండి, పిల్ల పాప లేని వాళ్ళు బాబుని పెంచకూడదా? ఎవరన్నారు? అత్తయ్య. పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏ జంజాటం లేకుండా హాయిగా తిరుగుతున్నామని అసూయపడే అమాయకురా. ఆ మాటలేం పట్టించుకో ప్లీజ్. ఏమండి, గొడ్రాలు పెంచిన బిడ్డ అల్పాయుష్కుడు అవుతాడట, నిజమేనా? లక్ష్మి, ఎండిపోయిన చెట్టేనా నీ చేతితో నీళ్లు చిలకరిస్తే చిగురించి 3 పూలు 6 కాయలుగా రాణిస్తుంది. అలాంటి చల్లని మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? వాడికేం భయం లేదు, వాడు చిరంజీవి. సరే, అదంతా వదిలేద్దాం. ఇవాళ చాలా మంచి రోజు. మేము మీకు కొత్త కారు ఇస్తున్నాం. మరి మీరు మాకేమిస్తున్నారు? నేను చెప్పనా? సరిగ్గా ఈ రోజు నాటికి ఒక
చెప్పకుండా లాంటి అబ్బాయిని ఇవ్వాలి. ఆ? 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 లక్ష్మి, భగవంతుడు అసలు పగలంటూ లేకుండా ఎప్పుడూ ఇలాగే ఉంచితే ఎంత బాగుండు. ఆశ కాదు లక్ష్మి, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పని పాట డబ్బు సంపాదన. సరే చెప్పటం మర్చిపోయాను, రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు రావడం? పడుతుంది వారం రోజులు. ఈ డబ్బు సంపాదనలో పడి కొన్నాళ్లకు నన్ను కూడా మర్చిపోతారేమో. అసంభవం లక్ష్మి. తొలిసారిగా నిన్న కొబ్బరి తోటలో చూసినప్పుడే ఎవరో పాత చుట్టాన్ని చూసినట్లు అనిపించింది. ఎన్ని జన్మల బంధమో ఇది. నిజం లక్ష్మి, నేనెప్పుడూ ఆ భగవంతుని ఏమని కోరుకుంటానో తెలుసా? నా లక్ష్మి, నా జీవన జ్యోతిని నా నుంచి దూరం చేయొద్దు అని. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఓ సుందరముఖి, నా ఎందు దాక్షిణ్యం ఉంచి అలంకరించుకుని ఎదేర్చి ఇంకా అలాగే కూర్చున్నారేంటత్తయ్య? గుడికి రావడం లేదా? ఇవాళల్లా ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి. రైట్, ఎక్కడికి రా? నేను అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో? నీకు అమ్మ బొమ్మ? కన్న తల్లి నేనుండగా అదొకటి అమ్మ. దరిద్ర పెద్దమ్మ. ఇక్కడి నుంచి కదిలవరు, కాళ్ళు వరకొస్తాను. అమ్మాయి, నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళేవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగట్టి. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యను. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే 1 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. అబ్బా, తాగాను ఏమిటి? అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టే మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, అనారోగ్యకరమైన లక్షణం? మరి తెలియక తిని ఏడుస్తున్నారు. సరేనండి, ఇక్కడ అరటిపళ్ళు ఉండాలి. ఈ అరటిపళ్ళు ఉన్నా తినండి. రామ రామ, ఇవి కూడా తినేసేస్తండి. ఇది కూడా తినేసేస్తుంది. మన పూర్వం 2 కాయలు తింటే మన కడుపు నిండిపోయింది. ఇప్పుడు అన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరు అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ తాగమంటావు? అయ్యగారు, ఇడ్లీలు అయిపోయండి. 10 గారెలు 10 కాదు, అవి ఏమి లెక్కగా పక్కలేవా? ఇంకేం ఉపవాసం అండి నా బొంత. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసే. ఆగరా మడి. ఏమిటిటా? నానమ్మ నానమ్మతో గుడికి వెళ్ళొద్దు. అంతే కదా, వెళ్ళు. అది మీ జానికి వస్తుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. మరి మరి ఆరు పడవ. వెళ్ళు.
అంతటి దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అవును మరి కడుపు తీపి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే? అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదాలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఏ బాబు ఏమిటి? బాబు ఎంతలో ఎంత పని చేసావయ్యా? అమ్మ నిన్ను గుడికి పంపించే పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? నేనెంత పాపిష్టి దానత్తయ్యా. కన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నాకు కరువు అయిపోయాడు. అత్తయ్య, నా బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. జానకి, ఊరుకో జానకి, ఊరుకో. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. ఊరుకో. మీరే నా బిడ్డను చెప్పారు. కొట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతకదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పరిచి ముచ్చు దేవత వచ్చింది, పోయింది. బాబు, అమ్మా లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మ. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మా, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మా. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం. దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. అమ్మా అమ్మా, 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. అరే, బెంగళూరులో ఈ కాంట్రాక్ట్ కోసం ఎంత పోటీ, ఎన్ని రికమెండేషన్స్. అయితే మాత్రం వదిలేనా, సక్సెస్ ఇస్ అవర్స్. కాంట్రాక్ట్ మనకే వచ్చేసింది. ఇగో ఆర్డర్స్. ఇది లక్ష్మి కోసం అని తీసుకొచ్చాను రా. ఎలా ఉంటుందిరా మీ వదినకి ఈ చీర? చాలా బాగుంది. రే, ఊరికే ముఖప్రీతి కోసం అనొద్దు. చీర మీ వదిన చూసి ఇదేం సెలక్షన్ అంటే మనం ఓడిపోతాం. అవును, ఏమైనా అంక పెడుతున్నట్టవా? ఏమిటో, అసలు ఇంతవరకు నాకు ఫలాంటి కావాలని ఏనాడు అడగలేదురా మీ వదిన. అలాంటి భార్య దొరకటం నా అదృష్టం కదా. అవును, ముందింటికి వెళ్దాం. అదే నిజారు. నేను త్వరగా వస్తానని మీ వదిన కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఐ మస్ట్ గివ్ హర్ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాక ఈ దుర్వార్త చెప్పడానికి రా దేవుళ్ళని ఇంకా వచ్చే. లక్ష్మి వాడిని కడుపులో పెట్టుకు పెంచింది. వాడితో పాటు తాను ఇలా దూరం అయిపోతుంది అనుకోలేదురా వాసు.
అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకు తిరిగేవాడు పిచ్చి సన్నాసి. అలాగే కొంగు విడవకుండా తీసుకుపోయాడు ఏమో. అమ్మా ఏమిటమ్మా మాట నువ్వు కూడా? మన కోసం పంపిన లక్ష్మిని భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళడమ్మా. పాస్ వెతకవలసిన చోట్లన్నీ వెతికాం. ఇక పోలీసు రిపోర్ట్ ఇస్తే మంచిదని నీ కోసం ఆగాం. ఏట్లా ఆడదాం అలా బిబ్బెత్తిపోతాడా? ఇప్పుడేదా మనిషి నిబ్బరం కావాలి. కన్నీళ్ళు పెట్టుకుంటే పనులు జరుగుతాయి చెప్పు. ఎదురు వదిన ఫోటో ఏదైనా ఉంటుంది చూడు, నేను పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తాను. లే. అవును. ఏమిటమ్మా దీన్ని బయట పంపించు. పిచ్చి పిచ్చి వేషాలు అనుకున్నా? ఇంకోసారి ఇక్కడ కనిపించావా పోలీసులకు అప్పగిస్తాను. What a nice view. A beautiful colony on the river bank. All new constructions. Is it? ఏ మనిషి నువ్వు? ఆరు కూతురు పట్టుకుని గొడ్డుని తోలెడు తోలుతావే? Badmash, he is kidnapping my child. ఏటమాటాడా? Come on. ఇగో బుల్లమ్మా, పిల్లల మెడలో నగలున్నట్టు కొట్టేయాలంటే ఇంతమందిలో కాదు, దానికి సమయ సందర్భం ఉంది. ఇక పోలీసు వాళ్ళు చుట్టూ పట్టుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళవేటి? ఇక పంప కూడా లేదేటి? అయితే మళ్ళడికేసే పదా మా ఇంటికి పోదాం. పదా రేపుల్లమ్మా నడే పదపుల్లమ్మా. ఆడని చూస్తారు రాబుల్లమ్మా. ఇలా రాయే. ఎవరే? ఏమో, ఎవరినో కొట్టుకొచ్చాడే. దాని కర్మ కాలిపోవాలి. ఏంద్రు ఇవాళ గంగులగడు వల్ల పెద్ద చెప్పట్టుందా? అదృష్టం అయితే ఆడిదారా వారానికి కొత్తూరు పారా తీస్తాడా, మిగతా రోజులు చిత్తుగా తాతాడు, మత్తుగా తొంగొస్తాడు. ఆడిగడ్రా మహారాజా. రాబులమ్మా రా, ఇదే మన భవంతి. కూసా. అరే కింద కూర్చుంటావేంటి పుల్లమ్మా? దమ్మాడాలి మంచం ఉండగా. మంచం మీద కూసా. ఇక ఇంతకేమో తెత్తగానే నువ్వు కూసా.
బట్ ఓహో సరే సరే ఫైన్ ఫైన్ ఓకే. ఎనీ ఇన్ఫర్మేషన్? ఫొటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం. ఆర్ ఆన్ ది లుక్అవుట్. ఇచ్చిన ఫోటో సార్. ఏమైనా ఆచూకీ దొరికిందా? ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్. ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్. అయితే చూడు. సార్ చనిపోయిన మనిషికి ఇంతకన్నా వయసు ఎక్కువ సార్. ఏం కాదు సార్. మిస్టర్ శ్రీనివాసరావు, శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం. ఎలా గంగులు, మళ్ళీ ఏం చేశావు? మార్కెట్ తప్పదాకి ఒకటే గొడవ సార్. తాగింది కల్తీ సరిగా అయిపోయింది కానీ లేకపోతే చంపేస్తున్నా. సార్ మా బిలో ఫోటో ఎక్కడ ఉంది? చూసావా మా గుడిసెలను ఉంటే? ఏ గుడిసెలు ఇన్స్పెక్టర్? ఎలా నేను తీసుకెళ్తే చూపిస్తావా? చూపిస్తాను రండి. ఈ నెపంతో బయటపడదాం అనుకుంటున్నావా? కానిస్టేబుల్ సార్, వయసు ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే, లేనివాడు నిజం చెప్పినా అబద్ధమే. ఈ తప్ప ఉంది కానిస్టేబుల్ అయ్యా. పదా మా ఇద్దరు లోకం. మీరు కదా లోపలికి వెళ్ళాలి. ఐఎమ్ సారీ. మీరు చాలా శ్రమిస్తున్నారు. డ్యూటీ. ఇదిగో బాబా, కైపులో ఉండగా 4 క్వశ్చన్ అబద్ధం చెప్పను. ఆ బుల్లమ్మ నా గుడిలోనే ఉంది. తర్వాత మీ ఇష్టం. అరే నన్ను పట్టుకరా, నన్ను. అరే ఇటు ఇటు ఇడుతారా, నన్ను పట్టుకో. ఈ చెట్టు దగ్గర ఉన్నారా? నేను దొరుకుతానా? నేను దొరుకుతానా? నువ్వే తొక్కవి, నువ్వే తొక్కవి, నువ్వే తొక్కవి, నువ్వే తొక్కవి, నువ్వే తొక్కవి, నువ్వే తొక్కవి, నువ్వే తొక్కవి. కొట్టేదా? నువ్వే దొంగ, నీ కొట్టు. కొట్టేరా, కొట్టేరా. లక్ష్మి, లక్ష్మి, నువ్వేం భయపడదు. లక్ష్మి, లక్ష్మి, ఐ థింక్ షీఈ్ మెంటల్లీ షాక్. మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలేం మిస్టర్ వాసు. మరో సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను. చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. వస్తాను. పున్నమి చంద్రునిలో
లక్ష్మి డాక్టర్, ఆడపిల్లండి. లక్ష్మిలా ఉంది డాక్టర్. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినట్టు తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరి కొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. పోయిన మీ బిడ్డను మళ్ళీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు. వాసు, అలాంటావేంట్రా? అది మన ఇద్దరికి వారసరాలరా. పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నాయి, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాపని కళ్ళల్లో పెట్టుకు పెంచుతాను రా. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. పాపల పిండత్తయ్య. వదిన, నాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే మీకు ఈ కొత్త బాధ్యతనప్పుడు చెబుతున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మిని అనరాని మాట్లాడినాను. అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మి వాడికి తల్లయ్య అన్నీ చేసేది. వాడు లక్ష్మినే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చిట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవోత్సవంలా బ్రతుకుంటా. ఊరుకోమా, ఊరుకో. మంచిగా తిరిగిన లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు పడకుండా చేసుకోకమ్మా. పద, కాసేపు పడుకుందు. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. శోభా, ఏమిటి నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదని మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయదు. పదమ్మా మనూరు. డాడీ, లేదు డాడీ, లేదు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావే అని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్ర మూర్తికి దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. డాడీ, వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దాం. బంగారు కళ్ళకంటూ భర్త దగ్గరికి వెళ్ళే పెట్ట కడుపు చెరిపోయి కన్యాలతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేడమ్మా. ప్లీజ్. నా మాట వినమ్మా. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు నా సంతృప్తి నాకు దక్కనివ్వు తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. రాము, అమ్మమ్మ, అమ్మమ్మ, పెద్దాతికి నువ్వేగా అన్నం వండి పెడతావు? అవును. మా చెంటాతికి ఎవరు వండి పెడతారు? రామయ్య,
ఏ చింతాతికి అమ్మమ్మ లేదా? ఉంది బాబు. మరేంటి కనిపించదు? చింతాతయ్య అమ్మమ్మ దేవత, ఎవ్వరికీ కనిపించదు. చింతాతయ్యకి మాత్రమే కనిపిస్తుంది. నువ్వు వెళ్ళి ఆడుకో. టాటా. టాటా. బుల్ తాతయ్య. రే నీకు మంచి స్వీట్ పట్టుకొచ్చాను రా. ఇదిగో తీసుకో. వాస్తాత ఏడి? అరుగో. సరే రాదు, ఇదేనా రావడం? రే నేను దిగుతున్నాను, వస్తున్నాను, నువ్వు అడుగుతున్నావు. తాతయ్య, టాటా. టాటా టాటా. రే పిల్లల్ని జాగ్రత్త తింటాను రా. ఏరా ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉంది అని అడగదురా. డాక్టర్లు ఫీజులు తీసుకుని బాగుపడుతున్నారని అడుగు. బాగుపడుతున్నారని చెప్పరా. రే ఇది నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేరా పిచ్చుకోనా? అలాగే చట్నీ కూడా తీసుకురాలేపోయావా? వద్దాము సామాన్లని సర్దుకుంది. ఆ. ఇంతట్లోకి వరలక్ష్మి నొప్పులు వచ్చే పాప. వరలక్ష్మి ఎవర్రా? వరలక్ష్మి ఎవరేమిట్రా? మన సుజాత తల్లిరా. అయితే వీటితో కాలక్షేపం చేస్తున్నావు. ఏం చేస్తాను చెప్పరా. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే సంసారాలు చేసుకుంటారు. ఇల్లంతా పోసిపోయింది. అందుకే వీడితో కాలక్షేపం చేస్తాను. రే వచ్చింది పొరుగురు. ఏమన్నా జట్టిల్లేమో కప్పులు ములుగుతాయి. కళ్ళదోళ్ళు పెట్టండి రా. రే ఫూల్, కుక్కల కళ్ళవాళ్ళు ఏమిట్రా? అవునరా, వీటన్నిటినీ పెంచేది మీ మరదలరా. దాని కంటి దెబ్బ వీటికి వచ్చేసి అత్తమాను రెప్పలార్పడాలు, కన్ను కొట్టాలు. పరాయి కుక్కలు కనపడితే ఎత్తారు. అయ్యో నా పాటలు. మరి వాసు, నీ మొహంలో నవ్వు చూసి ఎంత కాలం అయిందా? ఆల్ రైట్. ఇంకా ఏమిటమ్మా వెతుక్కుంటున్నారు? తాళం చెవులు ఎక్కడ పెట్టాలో కనపట్టలేదు రామయ్య. ఈ సామాన్లని జాగ్రత్త పెట్టించండి. ఎలా ట్యాంకర్ అని పెట్రోల్ పోయించావా? పోయించాను సార్. ఏమ్మా ఇంకా రెడీ కాలా? ఒకసారి దేవాలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి దర్శనం చేసుకుని వస్తాను. అలాగే త్వరగా వచ్చి. చింతాతయ్య, చింతాతయ్య, మన బాల్ ఆడుకున్నాను రా తాతయ్య. ఒరే వాసు, సాఫీట్ వచ్చింది ఏది? అలా గుడికెళ్ళి వస్తా అని చెప్పాను. ఒక పక్క ప్రయాణానికి టైం అవుతుంటే ఇప్పుడు గుడికి ఏమిట్రా? బాబాడే బాబా 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 ఏమండి ఏమండి మా బాబు కనిపించట్లేదు. మీరు ఎక్కడ చూసారా? బాబు నేనా? బాబా 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 బాబా. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మా బాబు కనపట్టం లేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎలా ఉంటాడు? ఎంత చక్క ఇంత ఉంటాడు. పచ్చగా బొద్దుగా ఇంతలేసి కళ్ళు వాడు. ఒట్టి దిష్టి వెధవా. ఓహో అతనా? మీకు తెలుసా? ఎక్కడైనా కనిపించాడా? అదేమిటండి మీతో చెప్పకుండానే మీ వారు తీసుకెళ్లారన్నమాట. మావారా? ఎవరు? అయ్యో రామా, ఆ సంగతి మీకు చెప్పలేదన్నమాట. రోజు వచ్చి మీకు పళ్ళు పలహారాలు, బాబుకు బొమ్మలు అవి ఇచ్చేది ఎవరనుకున్నారు? ఆహా, మావారేనన్నమాట. మరి నాతో ఇన్నాళ్ళు చెప్పరే? అది సరే, మీకు మీ వారిని మీ బాబునే చూపిస్తాను. మరి నేను అడిగింది ఇస్తారా? అదేమిటమ్మా, నువ్వు నా బిడ్డ లాంటిదానివి,
ఏం అడిగినా ఇస్తాను, అడుగు. అమ్మా అమ్మా అమ్మా, పిచ్చి తల్లి, ఊరుకోమ్మా ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అమ్మ లేదా? ఉందమ్మా, నా మనసులోనే ఉంది, నా చుట్టూ ఉంది, నా ఎదురుగానే ఉంది. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. అదేమిటమ్మా, నేలే, నూరేళ్లు ముత్తైదువై కంపెడు పిల్లల్ని కని చల్లగా వర్ధిల్లు. అన్నట్టు బాబుకి పాలు పట్టే వేళైంది, ఆకలికి ఆగలేడు, పిచ్చి వెధవ. పదమ్మా పద. రామ్మా రా. అడుగోనమ్మా మీ బాబు. అవును, నా బాబే. బాబు, నా బంగారు తండ్రి, నా వరాల మూట. బాబు 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 బాబు. అమ్మా, బాబు 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 బాబు. తెలిసిందిలే తెలిసిందిలే, నువ్వు మా అమ్మవి అని తెలిసిందిలే తెలిసిందిలే. బాబు బాబు. శోభ, ఎంత పని చేశావమ్మా బాబుని. శోభ, ఎంత త్యాగం చేశావమ్మా. ఇది త్యాగం కాదమ్మా, కన్న బిడ్డగా నా రుణం తీర్చుకుంటున్నాను అంతే. ఏమండి, ఇంతకాలం నన్ను వెరిదాన్ని చేసి బాబుని మీ దగ్గర ఉంచుకుని నాటకం ఆడతారా? పైగా మీరు మా వారిని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారా? ఉండండి ఉండండి, బాబు నేను కలిసి మీ పని చెప్తాం. ఏరా బాబు, పదండి నాన్న వెళదాం, మనకు టైం అయింది కదా. రండి. ఏనుగమ్మా ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు? ఏనుగమ్మా ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు? మా ఊరు వచ్చింది ఏనుగు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.